ఇబ్బంది పెట్టారంటే బిర్యానీలు తినాలి జీవన్, 2, 3 బీర్లు తాగాలి జీవన్, లావుగా కనబడాలి, పుల్లా ఉండాలి నువ్వు అది ఇది అని. సో అప్పుడు ఒక 12 to 13 కిలోస్ పెరిగాను. మళ్ళీ ఇప్పుడు తగ్గించేసుకున్నా కానీ జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత డీప్గానే వెళ్ళిపోతారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఇందులో ఏంటంటే ఒక లవ్, ఒక ప్యూర్ లవ్ చాలా నీట్గా తీశారు. ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా నీట్గా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉంది. అది ప్రతి ఒక్క సీన్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, నీట్గా వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు కానీ ఫోన్ చూస్తున్నారు అంటే మీరు నాకు డైరెక్ట్గా అంటే శ్రీకాంత్ గారిని కూడా అడగచ్చు, ఏంటి మేము ఫోన్ చూస్తున్నాం అంటే అంత ఇంటెన్స్గా ఒక్కొక్క సీన్ రాశారు. అంత స్టోరీ కూడా బాగా వచ్చింది. అంటే బేసికల్ నేను ఫోన్ తీస్తాను ప్రతి సినిమాలో, అలాంటిది ఫస్ట్ టైం నేను తీయలేదు. కొన్ని సినిమాలు రీసెంట్గా వచ్చిన పెద్ద పెద్ద సినిమాలకు ఎప్పుడు నేను తీయలేదు ఫోన్. అంత మంచిగా స్టోరీ రాశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా అందరు చూడండి, చాలా బాగుంది. అండ్ ఇంకేమైనా ఉంటే కూడా ఎవరైనా మర్చిపోయినా కానీ ఐఎమ్ వెరీ సారీ. అండ్ హీరోయిన్ గారు చాలా పాత్రలో చాలా ఇమిడిపోయారు ఆవిడ. అసలు నెక్స్ట్ లెవెల్. నాకు తెలీదు, నేను సినిమా చూసేదాకా నాకు అసలు ఆవిడ చేసిన పాత్ర అంత గొప్పగా ఉందని నాకు అసలు అద్భుతంగా ఉంది. గొప్పగా కూడా కదా, అద్భుతంగా ఉంది. అండ్ బలగం వేణు గారు చాలా బాగా చేశారు. ఆయన ఒకటే ఒక షట్, నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఇంత స్పీచ్ ఇవ్వడం అనేది నా అదృష్టం. అండ్ ఓకే. అంటే ఏం లేదు, చెప్పాలనిపించింది నాకు అంత ఇంటెన్స్గా. నేను ఇందాక నుంచి టెన్షన్లో ఉన్నా కానీ ఏం మాట్లాడాలి అని, అందరు మాట్లాడేది కూడా నాకు ఏదో వేరే ఆలోచనలో ఉన్నా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 24 క్రాఫ్ట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు కష్టపడి ఈ సినిమాని చాలా బాగా ఎక్కించారు. థ్యాంక్ యూ. మీకు కూడా గ్యాంగ్ ఉండేదా? మీరు కూడా అన్నా అని చెప్తుండేనా మీరు ఇంటర్లో ఉన్నప్పుడు? లేకపోతే ఇంటికి వస్తే చాలా మంది ఉంటారు నా దగ్గర. ఇంటర్లో ఉన్నప్పుడు అంటున్నారు? ఇంటర్లో కూడా ఉన్నారు. ఓ ఉండే, చెప్తుండే మా అన్న ఉన్నాడు చూసుకుంటాడు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారా? వదిలేండి, ఇంకెక్కువ మాట్లాడేందుకు అనవసరంగా. యా కాకపోతే మీ టైం బాగుందని అర్థమవుతుంది. రోజు రోజుకి మీ ఉంగరాలు చైన్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు గట్టిగా అని అర్థమైనా. ఇంకా లేదు టైం, అంతే. నాదే లాస్ట్ పంచ్. ఈ ఉంగరాలు చైన్లు ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఓ అప్పటి నుంచి. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గోల్డ్, నో ప్రాబ్లం. ఓకే, పెరగాలనే చెప్తున్నాను. లేదు అమ్మ, ఇప్పుడు కొనలేమండి బాబు. మీరు ఇక్కడికి వచ్చి అమ్ముకోలేదు చూసారా, అదే చాలా పెద్ద విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పొజిషన్లోకి వెళ్ళవలసిందిగా. అండ్ ఒక సినిమా మ్యూజిక్తో చాలా కనెక్ట్